హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ రూ. 500 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ రూ. 500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3, జేఎల్డీఎల్ పేపర్ 1, గురుకుల పేపర్ 1, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా రూ. 500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ రూ. 999 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 7 నుండి జూలై 15 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో న్యూజిలాండ్ దేశం వార్తల్లోకి వచ్చింది. సో న్యూజిలాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో సూపర్లేటివ్ టాపిక్తో వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే మానవాళికి హానికరంగా నిలుస్తున్న ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి. ఇక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది, మరి భారతదేశం కూడా ప్లాస్టిక్ని నిషేధించింది కదా, సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని నిషేధిస్తుంది కదా అని చెప్పేసి భారతదేశంలో విడతల వారీగా సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో నిషేధించడం జరుగుతోంది. కానీ సంపూర్ణంగా ఇప్పటివరకు నిషేధించలేదు. ఇక్కడ న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆ దేశం మొత్తం కూడా ఏ ఒక్క షాప్లో కూడా, ఏ ఒక్క గ్రాసరీ షాప్లో కూడా, ఏ ఒక్క వెజిటబుల్ షాపుల్లో కూడా సింగిల్ యూజబుల్ కవర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ని కానీ వాడకూడదు అని చెప్పేసి సంపూర్ణ నిషేధంతో వార్తల్లోకి వచ్చింది. మరి ప్లాస్టిక్ పైన ఇంతటి చర్యని ప్రపంచ దేశాలు ఎందుకు తీసుకుంటున్నాయి? ఇక్కడ హానికరమైన ఏజెంట్స్, ఒక పదం గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ అడగవచ్చు. కార్సినోజెనిక్ ఏజెంట్స్. కార్సినోజెనిక్ ఏజెంట్స్. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటారు? మానవాళికి లేదా జీవరాశికి క్యాన్సర్ కారకంగా ఉండే వాటిని, కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు. కొన్ని టర్మినాలజీ, కొన్ని వర్డ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కార్సినోజెనిక్ అంటే ఏంటి? ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటి? దగ్గుని నయం చేసేది. కఫ్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్పెక్టోరెంట్ అంటాం. యాంటీపైరెటిక్ని ఎప్పుడు ఇస్తారు? పైరో అంటే హీట్, టెంపరేచర్. యాంటీపైరెటిక్ అంటే ఏంటి? మన శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మనం తీసుకునే మెడిసిన్ ఉంటుంది కదా, ఆ మెడిసిన్ శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి, అంటే జ్వరం వచ్చినప్పుడు యాంటీపైరెటిక్ మెడిసిన్ని జ్వరం వచ్చినప్పుడు వేసుకుంటారు. యాంటీడోట్ అంటే ఏంటి? విషానికి విరుగుడు. అనాల్జెసిక్ అంటే ఏంటి? విచ్ రిలీవ్స్ పెయిన్, అంటే పెయిన్ కిల్లర్. ఇటువంటి పదాలు చూడండి. కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే ఏంటంటే మానవుడికి క్యాన్సర్ కారకాలుగా ఉండేవి ఏవైతే ఉంటాయో వాటిని కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు. మరి ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లాస్టిక్లో నిల్వ చేసిన ఆహార పదార్థాలు కానీ, లేదా ప్లాస్టిక్ ఆధారంగా తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వస్తువులు కానీ క్యాన్సర్కి కారకంగా ఉంటాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. న్యూజిలాండ్ బికమ్స్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బ్యాన్ సింగిల్ యూజ్ ప్రొడ్యూస్ బ్యాగ్స్ ఎట్ గ్రాసరీ స్టోర్స్. అన్ని గ్రాసరీ స్టోర్స్లో ఇక ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి అందుబాటులో ఉండవంట. అది ఏ సైజులో ఉన్నా కూడా, ఏ మైక్రాన్ సైజులో ఉన్నా కూడా. సో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ కవర్స్ని సంపూర్ణంగా నిషేధిస్తూ న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయం. అండ్ ఎట్ ద సేమ్ టైం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇటీవల ప్లాస్టిక్కి సంబంధించి ఏ విధమైన నివేదికల గురించి మనం డిస్కస్ చేస్తున్నామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ప్లాస్టిక్, మనం వాడుతున్న ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే మూగ జీవులపైన కూడా ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇటువంటివి ఏవైతే ఉంటాయో కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ యాస్పర్టేమ్, ఇది ఇంపార్టెంట్. యాస్పర్టేమ్ అంటే ఏంటంటే కామన్గా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు స్వీట్ తినాలనుకునేవారు లేదా చాయ్ తాగుతున్నప్పుడు
ఖచ్చితంగా స్వీట్తోనే తాగాలనుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ మనం ఏదైతే న్యాచురల్గా వాడే షుగర్ ఏదైతే ఉంటుందో అది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది. ఆటోమేటిక్గా షుగర్ పేషెంట్స్కి చాలా డేంజరస్గా ఉంటుంది. ఇటువంటి సమయంలో మార్కెట్లో చాలా వరకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ దొరుకుతున్నాయి, ఆర్టిఫిషియల్ స్వీట్స్ కూడా దొరుకుతున్నాయి. అలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్లో కృత్రిమ తీపి చేసే పదార్థాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విరివిగా లభించేది ఆస్పర్టేమ్. ఆస్పర్టేమ్ అంటే మనం ఏదైతే ఉంటుందో చక్కెరలాగానే స్వీట్గానే ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఎవ్రీ షుగర్ పేషెంట్స్ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్నారు. ఇది కూడా కార్సినోజెనిక్ ఏజెంట్గానే పనిచేస్తుందంట. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్కి కారకంగా ఉంటుందని ఎవరు చెప్తున్నారు? WHO చెప్తోంది. WHO ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. WHO ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? టెడ్రాస్ అధనం గారు. సో WHO ఇటీవల కొన్ని సర్వేలో WHOకి సంబంధించి క్యాన్సర్ వింగ్ వారు ఏం చెప్తున్నారంటే ఆస్పర్టేమ్ వాడకం వల్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉంది, ఇది డేంజరస్ అని చెప్పేస్తూ ఒక హెచ్చరిక జారీ చేశారు. సో ఆస్పర్టేమ్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ కామన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఈజ్ సెట్ టు బి డిక్లేర్డ్ ఏ పాసిబుల్ కార్సినోజెన్ అంటే క్యాన్సర్కి కారకం దిస్ మంత్ బై లీడింగ్ గ్లోబల్ హెల్త్ బాడీ. ఎవరు చెప్తున్నారు? ద ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, IARC అంటాం. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఇది క్యాన్సర్ రీసెర్చ్ ఆర్మ్ ఆఫ్ WHO. అంటే WHOలో క్యాన్సర్ పైన పరిశోధన చేసే ఒక సంస్థ ఇది. వారు చెప్తున్నారు వి లిస్ట్ ఆస్పర్టేమ్ యాజ్ పాసిబిలిటీ కార్సినోజెనిక్ టు హ్యూమన్స్, మానవుల్లో క్యాన్సర్కి కారకమవుతుందని అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన WHO చెప్తోంది. ఇది ఇంపార్టెంట్. ఇటీవల ఏ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని WHO వారు పాసిబుల్ కార్సినోజెనిక్గా గుర్తిస్తూ ఇది డేంజరస్ అని చెప్పేసి ప్రకటించారు. ఏ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే ఆస్పర్టేమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చూడండి, ఆస్పర్టేమ్ ఈ బాల్స్ ఉంటాయి కదా, అవే. సో ఆస్పర్టేమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ స్వీట్నర్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ బెవరేజ్ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ అన్సేఫ్ వాష్, వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్. వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్, వాష్ అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశుభ్రమైన నీరు దొరకక లేదా అన్సేఫ్ వాటర్ని పొందుతూ, అన్సేఫ్ అంటే మంచి నీరు కాదన్నట్టు, అన్సేఫ్ వాటర్ని పొందుతూ లేదా వాటరే అందుబాటులో లేని కారణంగా శానిటేషన్ అండ్ హైజెనిక్ కండిషన్స్, పరిశుభ్ర వాతావరణం లేకుండా ప్రపంచంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఎంతమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఇటీవల WHO చెప్పింది అని అంటారు. సో చూడండి, అన్సేఫ్ వాష్ బిహైండ్ 3,95,000 డెత్స్, 3,95,000 మంది చిన్నారులు, 5 సంవత్సరాలు కూడా నిండని చిన్నారులు చనిపోతున్నారు. దేని కారణంగా? అన్సేఫ్ వాటర్ని తీసుకుంటూ, పరిశుభ్రంగా లేని నీటిని తీసుకుంటూ, శానిటేషన్ పరిస్థితులు మంచిగా లేక, చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా చాలా వ్యర్థాలతో నిండిపోయి, హైజెనిక్ ఆహారం దొరకక ఎంతమంది చిన్నారులు చచ్చిపోతున్నారట అంటే 3,95,000 డెత్స్ అంట. 5 సంవత్సరాలు కూడా నిండని చిన్నారులు. ఏ సంవత్సరం సంబంధించి? 2019లోనే. ఇప్పుడు పెరుగుతుంది. ఇంకా చాలా దేశాలు ఇప్పటికి తాగడానికి నీరు కూడా అందుబాటులో లేదు. ఇది ఎవరు చెప్తున్నారంటే WHO ఒక రిపోర్ట్లో చెప్తుంది. డైరెక్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎగ్జామినేషన్ ఇటువంటి నివేదికలపై క్వశ్చన్స్ అడుగుతారు. మోస్ట్ వాష్ అట్రిబ్యూటబుల్ డెత్స్ వర్ రిపోర్టెడ్ ఫ్రమ్ WHO ఆఫ్రికన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్స్. సో గుర్తుంచుకోండి, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కనబడుతుందంట. సో ఇటువంటి నివేదికలు యూనిసెఫ్ కానీ, యునెస్కో కానీ, WHO కానీ, UNO కానీ ఏవైనా ఇస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ G20 ప్రస్తుతం భారత్ అధ్యక్షతన పనిచేస్తుంది. G20 గ్రూపింగ్, కొన్ని గ్రూపింగ్స్ ఖచ్చితంగా చూడండి. G20 భారత్ అధ్యక్షతన, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి భారతే అధ్యక్షులు, వెసనార్ అరేంజ్మెంట్ భారత్ అధ్యక్షతన, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ భారత్ అధ్యక్షతన. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్ వీటిపైన క్వశ్చన్ అడగవచ్చు. సో ఇక్కడ G20 సమ్మిట్స్, ఇప్పటికే 100 సమ్మిట్స్ అయిపోయినాయి, 100కు పైగా జరుగుతున్నాయి. G20 సమ్మిట్స్ పైన క్వశ్చన్ లేకుండా రానున్న క్వశ్చన్ పేపర్ ఉండదు. మీకు ఎప్పుడు ఏ సమ్మిట్ ఉన్నా కూడా మీకు ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్తున్నాను. సో G20కి సంబంధించిన స్టార్టప్ 20 సమ్మిట్, G20 స్టార్టప్ 20 సమ్మిట్ 2 రోజుల పాటు జరిగింది. ఎక్కడ జరిగిందంటే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో నిన్నటి రోజున ముగిసింది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో 2 రోజుల సదస్సు, స్టార్టప్ 20 సదస్సు అనేది జరిగింది. భారత అధ్యక్షత ఎక్కడ జరిగిందంటారు, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇక స్టార్టప్స్ తెలుసు, ప్రస్తుతం ప్రపంచమంతా కూడా స్టార్టప్స్ పైన డిపెండ్ అవుతుంది.
ప్రపంచాన్ని నడిపిస్తున్న స్టార్టప్స్, అంకుర సంస్థలు, యువతకు వచ్చే ఐడియాలజీ ఏదైతే ఉంటుందో వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంలో స్టార్టప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్టార్టప్ అంటే ఏంటి, ఏ స్టార్టప్స్ని యూనికార్న్ స్టార్టప్స్ అంటారు, ఇటువంటి డెఫినేషన్ చూడండి. ఏదైనా ఒక స్టార్టప్ యొక్క విలువ $1 బిలియన్ మార్క్ని కనుక దాటితే దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటారు. గుర్తుంచుకోండి, స్టార్టప్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్, సుప్రీంకోర్టు డిక్లైన్స్ టు ఎంటర్టైన్ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వాద్యం. దేనికి సంబంధించి క్రియేషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మెన్, జాతీయ పురుషుల కమిషన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల కొంతమంది పురుషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేశారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక్కడ పురుషులు చెప్తుంది ఏంటంటే పెళ్ళైన పురుషులు ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నారు, ఈ పీడనకి ఎదుర్కోలేక పీడనను తట్టుకోలేక ఆత్మహత్యలను కూడా చేసుకుంటున్నారు పురుషులను కాపాడే సంస్థ ఏదీ లేదు ఇప్పటివరకు. అన్నీ కూడా పథకాలు ఇవన్నీ కూడా మహిళలకే ఉన్నాయి. మా కోసం కూడా ఒక జాతీయ కమిషన్ ఉండాలి. ఇప్పటివరకు ఏదైతే ఉంటుందో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, భారతదేశంలో ఒక చట్టబద్ధ సంస్థగా మహిళల సంరక్షణ కోసం పనిచేస్తుంది. పురుషుల కోసం కూడా ఒక జాతీయ పురుషుల కమిషన్ ఉండాలి, నేషనల్ కమిషన్ ఫర్ మెన్ కూడా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టుని అభ్యర్థిస్తే సుప్రీంకోర్టు అనేది ఇక్కడ నిరాకరించడం జరిగింది. అవసరం లేదు, సో ఇక్కడ ఆత్మహత్య శరణ్యం కాదు అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అండ్ ఐఐటి, తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీస్ గురించి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ ఈ మధ్యలో ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాయి. ఐఐటి మద్రాస్ వారు ఏం చేస్తున్నారంటే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నారు. ట్రెండ్ సెట్టర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దేనికోసం, టు స్టడీ డీకార్బనైజేషన్ పైన అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఒక ట్రెండ్ సెట్టర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేస్తూ వార్తల్లోకి వస్తున్న ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని డెవలప్ చేయడం, కార్బన్ క్యాప్చర్ చేసే టెక్నాలజీని సాంకేతికతను డెవలప్ చేయడం, దాంతోపాటు గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ సంబంధించి రీసెర్చ్ని విస్తృతం చేయడం. సో ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఐఐటీల పైన సెంటెన్స్ కంటే ఎక్కువ క్వశ్చన్ అడగరు. ఈ ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అల్టిమేట్ ప్రోడక్ట్ ఏంటి, ఇవన్నీ అడగరు. డైరెక్ట్ హెడ్డింగ్ పైన అడుగుతారు. ఐఐటీల గురించి మీకు గతంలో వచ్చిన క్వశ్చన్స్ యూపీఎస్సీలో కూడా డైరెక్ట్ అడిగారు, ట్రైక్లోసైన్ పైన అలా. సో చూడండి. అండ్ నెక్స్ట్, భారతదేశంలోనే అతిపెద్ద అనే అంశంతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఒక స్టేట్మెంట్ మాత్రమే, ఇంకా కార్యరూపంలోకి రాలేదు. అదేంటంటే భారతదేశంలోని అతిపెద్ద వార్ మెమోరియల్, యుద్ధ స్మారకం అన్నట్టు, వార్ మెమోరియల్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వినోద్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఇటీవల వారు పర్యటన ఉన్నారు. ఇక్కడ పర్యటనకు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్పర్సన్ వినోద్ కుమార్ గారు, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు తెలిపారు. కొరియన్ యుద్ధంలో దక్షిణ కొరియా త్రివిధ దళాలు ఉపయోగించిన యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, జలాంతర్గాములు, ఇతర యుద్ధ సామగ్రితో రాజధాని సియోల్లో ఏర్పాటు చేసిన వార్ మెమోరియల్ను వారు చూడడం జరిగింది. సో చూడండి, సియోల్ పర్యటనలో ఉన్నారు. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ స్మారకాలు కానీ పర్యాటక రంగాన్ని ఆకర్షించే విధంగా ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా సందర్శించి ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. ఇక్కడ మన భారతదేశంలోనే అతిపెద్ద వార్ మెమోరియల్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇంకా శంకుస్థాపన కానీ భూమి పూజ కానీ ఏది జరగలేదు, జస్ట్ స్టేట్మెంట్తో వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్ టాపిక్. నెక్స్ట్, రాజకీయ పార్టీలు వారు చేసే ఖర్చులు ఏవైతే ఉంటే లెక్కలను అధికారికంగా తెలియజేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. అందుకోసం సులభతరంగా వినియోగించడానికి ఉద్దేశించిన ఒక పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు తమ ఆర్థిక నివేదికలు, ఆడిట్ లెక్కలను నిర్దిష్ట గడువులోగా సమర్పించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది, ఆన్లైన్ సిస్టమ్. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. చందాలు, వార్షిక ఆడిట్ నివేదికలు, ఎన్నికల ఖర్చుల వివరాలను ఈ విధానంలో సమర్పించాలని పార్టీలకు రాసిన లేఖలో ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఒకవేళ ఆన్లైన్లో సమర్పించడానికి ఇష్టపడిన పార్టీలు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా చెప్పాలని తెలిపింది. కాగిత రూపంలో ఈ నివేదికలు అందించడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, కొత్త వ్యవస్థ ఆన్లైన్ సిస్టంలోకి వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 324. అండ్ భారతదేశంలో అప్పులకి సంబంధించి మార్చి 2022 నాటికి భారతదేశంలో దేశ డెట్ ఎంత ఉంది అని చెప్పేసి గణాంకాల వార్తల్లోకి వచ్చినాయి. $624.7 బిలియన్. $624.7 బిలియన్ డెట్లో ఉందంట ఇండియా ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2022.
FY23 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసింది FY23 అన్నట్టు. ప్రస్తుతం మనం ఏ ఆర్థిక సంవత్సరం ఉన్నాం? 2023-2024 ఆర్థిక సంవత్సరం ఉన్నాం. ఆర్థిక సంవత్సరం ముగిసినాక ఇటువంటి గణాంకాలు మనకు అధికారికంగా వస్తాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారి నుండి అఫీషియల్ స్టాట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో డెట్ టు జీడిపి రేషియో కూడా తగ్గుతుందంట మనది. అంటే జీడిపిలో ఇంత మొత్తంలోనే అప్పులు తీసుకోవాలని ఒక రేషియో ఉంటుంది, అది కూడా తగ్గుతూ వస్తుందని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అండ్ సహకార శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార శాఖ మంత్రి విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు లాంచ్ చేసిన ఒక క్రూయిజ్ వార్తల్లోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నదిలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా అక్షర్ రివర్ క్రూయిజ్ ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగితే కనుక ఇది కూడా టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్లో అడగరు. చిన్న స్థాయి పోటీ పరీక్షలు ఉంటాయి, గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ. ఇటీవల అక్షర్ రివర్ క్రూయిజ్ని ఏ నది పైన ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారో అని అడుగుతారు. సో అమిత్ షా గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది పర్యాటక రంగానికి ఉపయుక్తంగా ఉండే ఒక క్రూయిజ్, ఒక షిప్ అనుకోండి. ద క్రూయిజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ కీపింగ్ ఇన్ మైండ్ ద కన్వీనియన్స్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ 180 లైఫ్ సేఫ్టీ జాకెట్స్, ఫైర్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రిస్క్ బోట్. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పడం జరిగింది అంతా కూడా. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు గారి 125th బర్త్ యానివర్సరీ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు నిన్నటి రోజున జూలై 4వ తేదీన అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే భారతదేశ ప్రథమ పౌరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని స్వీకరించిన వారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరు ముఖ్య అతిథిగా వచ్చారని చెప్పేసి. సో అల్లూరి సీతారామరాజు గారి 125th బర్త్ యానివర్సరీ ఎప్పుడు ప్రారంభమైంది? 1 year పాటు సెలబ్రేషన్ జరిగినాయి. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ సందర్భంగా 2022లో ప్రారంభమైనాయి. మరి 2023 జూలై 4న ముగింపు వేడుకలు. అంటే ఈరోజు మనకి 126th బర్త్ యానివర్సరీ అన్నట్టు గుర్తుంచుకోండి. సో గచ్చిబౌలిలో జరిగింది, ఇండోర్ స్టేడియం బాలయోగి స్టేడియంలో. ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రావడం జరిగింది. ఎవరు నిర్వహించారంటే క్షత్రియ సేవా సమితి నిర్వహించడం జరిగింది. ఇక్కడ ద్రౌపది ముర్ము గారు ఇంపార్టెంట్, తను కూడా గిరిజన మహిళ, సంతాలి గిరిజన తెగకు సంబంధించి ఒడిషా రాష్ట్రానికి చెందిన మహిళ. అండ్ నెక్స్ట్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTOలు 3 ఉంటాయి: వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాణిజ్యానికి సంబంధించి జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకి మరొకసారి ఒక అంబాసిడర్గా WTOకి భారతదేశం తరపున అంబాసిడర్గా రాయబారిగా మరొక 9 నెలల పాటు పదవి పొడిగింపు కాలంతో వార్తల్లోకి వచ్చిన వారు ఎవరు అని అడుగుతారు. సో బ్రజేంద్ర నవనీత్ గారు అహెడ్ ఆఫ్ క్రూషియల్ WTO కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్. కేంద్ర ప్రభుత్వం పొడిగించిన తన పదవి కాలాన్ని 9 నెలల పాటు. తన పేరు బ్రజేంద్ర నవనీత్. దేనికి సంబంధించి ఇండియాస్ అంబాసిడర్ టు గ్లోబల్ ట్రేడ్ బాడీ WTOకి ఎవరు అంటే పేరు గుర్తుంచుకోండి. WTOకి భారతదేశ అంబాసిడర్ ఎవరు అని. సో పర్సన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్. సో కోల్ ఇండియా లిమిటెడ్కి నూతన చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే PM ప్రసాద్ గారు. అపాయింట్మెంట్స్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ వారు ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కోల్ ఇండియా లిమిటెడ్కి నూతన CMDగా PM ప్రసాద్. దట్స్ ఎనఫ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మొదటి అంశము ర్యాపిడ్గా చూస్తే న్యూజిలాండ్ ప్రపంచంలో మొట్టమొదటిసారి సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ని సంపూర్ణంగా నిషేధిస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఆస్పర్టేమ్ హానికరమైన కార్సినోజన్ అని గుర్తిస్తూ WHO చెప్పిన హెచ్చరిక. అండ్ WHO నివేదిక ప్రపంచంలో అన్సేఫ్ వాటర్, అన్సేఫ్ హైజెనిక్ కండిషన్స్, అన్సేఫ్ శానిటేషన్ కారణంగా ఎంతమంది చిన్నారులు చచ్చిపోతున్నారు ముఖ్యంగా ఈస్ట్ ఏషియా రీజన్లలో. అండ్ G20కి సంబంధించి స్టార్టప్ 20 కాన్ఫరెన్స్ ఇటీవల హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ముగిసింది. అండ్ సుప్రీంకోర్టు భారతదేశంలో పురుషుల కోసం ఒక జాతీయ కమిషన్ అక్కర్లేదు ప్రస్తుత పరిస్థితులు అని చెప్పేసి పిల్ని నిరాకరించడం జరిగింది. అండ్ IIT మద్రాస్ వారు డీకార్బోనైజేషన్ సంబంధించి ప్రత్యేక ప్రాజెక్ట్స్ని అధ్యయనం కోసం తీసుకొస్తున్నారు. అండ్ భారతదేశంలోని అతిపెద్ద వార్ మెమోరియల్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రకటన. అండ్ రాజకీయ పార్టీల లెక్కలు, ఆడిటింగ్ నివేదికలన్నింటినీ ఆన్లైన్లోనే సబ్మిట్ చేసే విధంగా సుప్రీంకోర్టు ఒక ఆన్లైన్ వెబ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు అంటున్నాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో డెట్కి సంబంధించి గణాంకాలు. అండ్
అక్షర్ రివర్ క్రూయిజ్ సంబంధిత అంశంతో గుజరాత్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది, సబర్మతి నది పైన. అండ్ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు నిన్నటి అంగరంగ వైభవంగా జరిగాయి హైదరాబాద్లో. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అండ్ WTOకి భారతదేశ అంబాసిడర్గా మరొక 9 నెలల పాటు పదవీ పొడిగింపు కాలంతో వార్తలోకి వచ్చిన బ్రజేంద్ర నవనీత్ గారు. అండ్ కోల్ ఇండియా లిమిటెడ్కి మరొకసారి చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా PM ప్రసాద్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.